నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి డాక్టర్ బ్రహ్మశ్రీ సద్గురు సామవేదం షణ్ముఖ శర్మచే కాశీ క్షేత్రంలో వైభవ ప్రవచన యజ్ఞం మరియు శివపద గానోత్సవం మరియు కోటి పార్థివ లింగార్చనకు కావలసిన కోటి భార్గవ లింగాలను గోమాత సేవా పరిషత్ ఉస్నాబాద్ ఆధ్వర్యంలో సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మూరంశెట్టి రాములు సహాయ సహకారంతో కోటి పార్థివ లింగాల తయారీ 2వ రోజుకు చేరుకుంది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మూరంశెట్టి రాములు మాట్లాడుతూ, కోటి పార్థివ భార్గవ లింగాలను చేసే మహాభాగ్యం మాకు రావటం, అందులో మహిళలు ఈ దైవ కార్యానికి ముందుండటం చాలా ఆనందంగా ఉందని, ఈశ్వరుని కటాక్షం చల్లని సూపు మనందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గోమాత భజన బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. शंभो शंकर नमः शिवाय सांब सदा शिव नमः शिवाय चंद्रशेखर ईश्वर कापाडु परमेश्वर चंदनलेपितलिंगं पंकज ఈరోజు కోటి పార్థివ లింగాల తయారీ కార్యక్రమంలో నిన్న మొదలు పెట్టడం జరిగింది. పందిళ్ళ శ్రీ సిద్ధరామేశ్వర వాసవి విద్యార్థ సత్ర సముదాయంలో ఈరోజు గోమాత సేవా పరిషత్ చైర్మన్ గారు అయిన శ్రీ మూరంశెట్టి రాములు గారు రావడం జరిగింది. వారి ఆదేశాల అనుసారము ఈరోజు కూడా 20-25 మంది మహిళల దాకా వచ్చి పార్థివ లింగాలు చాలా చేసుకోవడం జరిగింది. ఇలాగే కార్తీక మాసం వరకు ప్రతిరోజు ఇక్కడ పందిళ్ళ గ్రామంలో వాసవి నిత్యాన్న సత్రంలో పార్థివ లింగాలు చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీలైన వారు ప్రతి ఒక్కరు కూడా రోజు కనీసం 10 మంది వరకైనా మహిళలు కానీ పురుషులు కానీ వచ్చి
ఈ సేవలో తరించి ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని ఎల్లవేళలా మీరందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై గోమాత జై జై. మేము లింగాలు నిన్న ప్రారంభం చేస్తున్నాము. బాబుకు కృతజ్ఞతలు, ముందుగా అక్కకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ లింగాలు పార్టిసిపేట్ కావడానికి నిన్న ప్రారంభించినాం కాబట్టి ఈ చుట్టుపక్కల మహిళలు, ఎందుకంటే వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని చెప్పి పరిసర ప్రాంతాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు నిన్న 35 మంది వరకు చేసిండ్రు. ఈరోజు కూడా 25 మంది దాకా వచ్చినాము. ఇంకా కూడా చాలామంది రావాలని చెప్పి ప్రతి ఒక్కరు దీన్ని పాలు పంచుకోవాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. జై గోమాత, జై జై గోమాత. నా పేరు లలిత. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు కోటి పార్థివ లింగాల తయారీలో నేను పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై గోమాత. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు హుస్నాబాద్ పందిల్లా శ్రీ స్వయంభూ రాజేశ్వర వాసవి నిత్యానంద సత్రంలో నిన్న గోమాత సేవా పరిషత్ జిల్లా అధ్యక్షురాలు రాయి కవిత గారు, అలాగే పట్టణ శాఖ అధ్యక్షురాలు స్రవంతి గారు, సెక్రటరీ విజయ్ గారు, కోశాధికారి స్వాతి గారి వీరి ఆధ్వర్యంలో ఇక్కడ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి వారణాసి వారు అక్కడ కోటిలింగ నిమజ్జనం, కోటిలింగ శివార్చనం బ్రహ్మశ్రీ సద్గురు స్వామివేద షణ్ముఖ శర్మ గారిచే కార్యక్రమం నవంబర్ 4 నుంచి 13 వరకు చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా ఆ ట్రస్ట్ వారు నాకు ఈ యొక్క అచ్చులు పంపించడం జరిగింది. దానికి నేను ఇక్కడ మట్టి సమకూర్చి ఇవి అందరి మహిళల ద్వారా వీళ్ళందరి కృషితోని ఈ యొక్క కోటి పార్థివ లింగాలు తయారీలో భాగంగా మా వంతు కృషి చేస్తున్నాం. అలాగే నిన్న దాదాపు 35 మంది రావడం జరిగింది. హుస్నాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులకు మరియు ముఖ్యంగా మహిళలకు చెప్పొచ్చేదంటే దీన్ని 2 బ్యాచ్లు తయారు చేసింది. ఇక్కడ ఒక బ్యాచ్ 10 గంటల నుంచి 1 గంట వరకు, రెండో బ్యాచ్ 2 నుంచి 6 వరకు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సాధక బాధకాలకు మంచి చెడుకు కానీ వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకుపోవడం రిసీవ్ చేసుకోవడానికి కానీ మా యొక్క గోసేవా సమితి గోసేవా పరిషత్ జిల్లా అధ్యక్షుడు రాయి కవిత గారు, తర్వాత పట్టణ శాఖ పిఎస్టీలు కూడా వీళ్ళకి ఆధ్వర్యంలో ఉంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా రేపు ఫ్లైయర్ ద్వారా అందరికి తెలపడం జరుగుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆ కాశీ విశ్వనాథుని అన్నపూర్ణ కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. నిన్న ఇయ్యాల రేపు వచ్చేవారందరూ కూడా నాకు మనస్పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్క భక్తులను భజన ఉన్నా లేకున్నా ఎవరైనా రావచ్చు, చేయొచ్చు. ప్రతి కులమతాలు ఏం లేవు, ఇలా భజనలే ఉండాలని ఏం లేదు, గ్రూపులు అన్నది ఏం లేదు, ఎవరైనా రావచ్చు. 10 గంటల నుండి 2 గంటల దాకా ఒక బ్యాచ్, 2 గంటల నుండి 6 గంటలకు ఒక బ్యాచ్. ప్రతి ఒక్క రోజు ఇది అయిపోయాక రావచ్చు. ప్రతి ఒక్క భక్తులు రావచ్చు. ఊర్ల పండుగలు రావచ్చు. నేను ఎలకతుర్తలు వస్తే వాళ్ళు సోమన్నాడు 20 మంది 15 మంది వస్తారు. ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇవి శివలింగాలు తయారు చేయాలని కోరుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబుకు నమస్కారం చెప్పుకుంటాను. గోమాత అందరికీ నమస్కారం. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారి మరియు గోమాత సంయుక్త ఆధ్వర్యంలో కోటి పార్థివ లింగాల తయారీ కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఈ కోటి పార్థివ లింగాల తయారీకి ఓన్లీ గ్రూప్స్ గోమాత, ఆర్యవైశ్య వీళ్ళు వాళ్ళు అనుకోకుండా కులమతాలకు అతీతంగా శివుడు సర్వాంతర్యామి, ఓం నమ శివాయ, ఆ రకంగా అందరూ కూడా పాల్పంచుకోవాలని ఈ బాబు ఎల్లవేళలా అందరికీ ఆ దేవుడి కృపా కరుణా కటాక్షాలు ఉండాలని అందరినీ కులాలు మతాలు ఏవీ లేకుండా అందరికీ చేయాలనే ఆ సద్బుద్ధితో అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. దాన్ని అందరూ వినియోగించుకోగలరు. ఇవి కార్తీక పౌర్ణమి సందర్భంగా కాశీలో నిమజ్జనం చేసే దానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నమస్కారం. రెండవ రోజు కోటి పార్థివ లింగాల సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మూరంశెట్టి రాములు గారి ఆధ్వర్యంలో కల్లా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇది లోక కళ్యాణం కోసం జరిగే కార్యక్రమం కాబట్టి
అందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలనే సంకల్పంతో చేసే కార్యక్రమం కాబట్టి మరి అందరూ కుల మతాలకు అతీతంగా జరిగే ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు చిన్నలు యువత అందరూ కూడా భక్తి భావాన్ని పెంపొందించాలి అనే సంకల్పంతో ఓం నమ శివాయ శివాయ నమ అనే సంకల్పంతో మరి మురంశెట్టి రాములు గారు చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో వారం నాడు కూడా భజనలు సంకీర్తనలు వీళ్ళకు కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అన్నీ కూడా మెటీరియల్ కూడా డబ్బులు కూడా సార్ సమర్పించుకోవడం జరిగింది. మరి అందరూ కూడా ప్రతి సోమవారం కూడా భజన కార్యక్రమాలు అలాగే నేర్చుకున్న వారికి మరి ఎందుకంటే మనకు ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా మహిళల నుంచి తీసుకోవాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇది మంచి సంకల్పం అవుతుంది. మరి సార్ కూడా ఆయురారోగ్యాలు ఆ ఇష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి ఆ భగవంతుడు ఆ ఓం నమ శివాయ శివశంకరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్. మరి వీళ్ళు మంచి అన్నదాన కార్యక్రమం కూడా చాలా చేస్తూ ఉన్నారు. మరి ఇంకా రాబోయేలో చిన్నవి ఏంటంటే ఇది ఒక ఆర్యవైశ్య సత్రం కాకుండా బీసీ సత్రం కానీ నిర్మించినట్టయితే బాగుంటుంది అన్న ఆలోచన. ఎందుకంటే ఆకలితోటి అలమటించే వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం, మంచి అడ్డం కూడా పందిల స్టేజ్ మీద ఉన్నది కాబట్టి మరి సార్ కూడా దీన్ని ఆలోచన చేసి రాబోయే రోజులు అందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మురంశెట్టి రాములు గారికి నా పాదాభినందనలు తెలియజేసుకుంటూ ఇంతటితో మరి జై గోమాత జై జై గోమాత వృక్షో రక్షిత చెట్లను పెంచితే మరి మనకు గాడుకుంటుంది. అలాగే భక్తి భావంతో ఇప్పటి నుంచే పిల్లలను పెంపొందించినట్లయితే వాళ్ళు రేపు రాబోయే రోజులలో భక్తి భావంతో ఎదిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి చక్కటి పునాది. ఇక్కడి నుంచి ఇలా నాంది పలకాలని కోరుకుంటూ మరి మంచి కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించుతూ జై గోమాత జై జై గోమాత. జై గోమాత జై జై గోమాత. మురంశెట్టి రాములు అన్నయ్య గారి ఆధ్వర్యంలో నాకు ఈ గోశాల ప్రెసిడెంట్గా పోస్ట్ ఇచ్చినారు. అందులో కూడా ఈ భాగ్యం నాకు కోటి పార్థివ లింగాలది కూడా ఈ వయసులో నాకు చేయడం ఉన్నది. నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను సహాయం చేస్తా. పార్థివ లింగాలు వేయడానికి అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు. సురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ. చంద్రశేఖర ఈశ్వర కాపాడు పరమేశ్వర. కనక మహామణి భూషితలింగం అటువై మామూలు నేను అంటున్నా మా కొడుకు మా కొడుకులు లింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. శంభో శంకర నమః శివాయ సాంబ సదా శివ నమః శివాయ. చంద్రశేఖర ఈశ్వర పరమేశ్వర
చేయలే